గత బీటీపీఎస్ యాజమాన్యం ఫ్లై యాష్కి సంబంధించిన సైలో కానీ బూడిద చెరువులో కానీ ఇంతకుముందు ఉన్న విధానాన్ని ప్రైవేటైజేషన్ చేసిన విషయం మీద జరుగుతున్న చర్చ, జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా గమనించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ని కూడా మీకు తెలియజేయాలని, మన ప్రాంత ప్రజలకి ఏ విధంగా మా పార్టీ తరఫున నిలబడాలి, మన ప్రాంత సమస్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలనే దిశగా నాయకులందరం కూడా కూర్చొని ఆలోచన చేసుకున్న తర్వాత అసలు మొట్టమొదటి టెండర్ ప్రక్రియ విధానమే లోపభూయిష్టంగా టెండర్ని ఆ టెండర్లో టన్ను యూనిట్ కాంట్రాక్టర్ బయటికి ఎంతకి అమ్మాలనేది ఒక కొటేషన్ కూడా లేని పరిస్థితుల్లో ఆ టెండర్ ఆమోదం జరిగిన పరిస్థితులు, ఆ వ్యక్తులు వచ్చి ఇక్కడ బూడి చెరువు అవ్వచ్చు, సైలోస్ అవ్వచ్చు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితులు మనం చూసాం. వందలాది మంది లారీ యజమానులు, చాలా పేదవాళ్ళు, స్థానికులు, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో లారీలు కొని లారీ డ్రైవర్లుగా ఉండి, క్లీనర్లుగా ఉండి లారీలు కొనుక్కొని వాళ్ళ పొట్ట కూటి కోసం స్థానికంగా ఉన్న లారీల యజమానులు పడుతున్న అవస్థను కూడా గమనించాం. ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే లారీ యజమానులు ఇబ్బంది పడకుండా, మన ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పక్కన అధికారుల్ని, ఒక పక్కన కాంట్రాక్టర్ని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. కొన్ని పార్టీల వాళ్ళు అవ్వచ్చు, కొన్ని యూనియన్ల వాళ్ళు అవ్వచ్చు, కొన్ని సంస్థల వాళ్ళు అవ్వచ్చు, ఒక ఉద్యమాన్ని కార్యాచరణ చేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఎవ్వరికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాత్రం చెప్తాం. ఉద్యమం పేరుతో కొంతమంది తొత్తులుగా గాన మారి కొన్ని పార్టీలకు గాన అమ్ముడుపోతే మాత్రం ఇది మిమ్మల్ని ప్రజలు క్షమించరు. మన ప్రాంతవాసులు అసలు క్షమించరని చెప్పి చెప్తాం. బీటీపీఎస్కి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేశాం. ఉద్యమాలు చేస్తే ఆ రోజే యాజమాన్యం దిగొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం, మొక్కలు పెంచుతాం, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి నమ్మబలికి దాన్ని దాటవేసిన పరిస్థితులు కూడా చెప్తాం. ఈ రోజున మరలా కూడా చెప్తా ఉన్నాం. మీరు అనొచ్చు, జోగి రమేష్ గారు మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి. నేను అధికారంలో ఉన్నాను కానీ స్థానికంగా అధికారంలో లేదు. స్థానిక ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ ఎన్నిక కావాలేదు. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, కానీ స్థానికుడిగా మా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో నేను ఎన్నిక కావాలేదు. కాబట్టి నేను చెప్తాను, అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, అభయం ఇస్తా ఉన్నాం. బీటీపీఎస్ యాజమాన్యం ఈరోజు బూడిద బారిన పడి
ఫ్లై యాష్ బారిన పడి మన ప్రాంత వాసులందరూ కూడా ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, ఒక పక్కన మలేరియా, ఒక పక్కన టైఫాయిడ్, ఒక పక్కన చర్మ వ్యాధులు, ఒక పక్కన మంచినీరు కలుషితం, త్రాగునీరు కలుషితమైన త్రాగునీరు, ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాం, బాధపడతా ఉన్నాం, ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు. ఓ పక్కన ఉద్దానంలో సమస్య చూసాం. అక్కడ కిడ్నీ వ్యాధులతో కొన్ని వందల మంది, వేల మంది చనిపోతే తప్పనిసరిగా అక్కడ అవసర పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు శర వేగాల మీద అక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడమే కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉద్దానంలో బ్రహ్మాండంగా కిడ్నీ పేషెంట్లందరికీ కూడా వైద్యం చేసిన పరిస్థితులు మనం చూసాం. జెన్కో యాజమాన్యం స్పందించాలా, అధికారులు స్పందించాలా, ప్రభుత్వం స్పందించాలా. తక్షణం బాధిత గ్రామాలు అంటే వీటీపీఎస్ ఫ్లై యాష్ బారిన పడే గ్రామాల ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ జరగాల. మొక్కలు పెంచాలి, ప్రతి ఇంటికి కూడా మంచినీటి కూడా ఇవ్వాలి. మన ప్రాంతాన్ని పవిత్ర సంఘం ప్రాంతం ఉంది, నీరు వచ్చి ఇక్కడ కలుషితం అవుతుంది. ఈ ప్రాంతం అంతటిని కూడా కలుషితమైన ఈ ప్రాంతాన్ని కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంతకుముందు పవిత్ర సంఘం ఏరియా అంతా కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని వీటీపీఎస్ యాజమాన్యం వాళ్ళ అనుసంధానంలో తీసుకొని ఈ ప్రాంతాన్ని కూడా పరిరక్షించవలసిన బాధ్యతని జెన్కో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే లారీ యజమానులందరికీ చెప్తా ఉన్నాం, లారీ ఓనర్లందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీరు బాధపడుతూ ఉన్నారు. మీరు నిన్న మొన్న వారం రోజులుగా చూస్తూ ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి తుమ్మలపాలెం వెళ్ళారు, అక్కడ పాపం ఇబ్బందులు పడి ఒక ర్యాలీ తీశారు. అదేవిధంగా మూలపాడు వెళ్ళారు, గుంటుపల్లి వెళ్ళారు. ఇవన్నీ కూడా మీరు తిరుగుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా పూర్తి సహకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం ఇచ్చి మీ ఉద్యమానికి మేము మద్దతునిస్తాం. మీరు ఎవ్వరి తుత్తులుగా మారొద్దు, ఏ పార్టీ కనుసన్నల్లోకి వెళ్ళొద్దు. మీకు ఒకటే చెప్తాం, దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ మేము రూపొందించాం. ఈ కార్యాచరణ ఏంటంటే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ని కలవబోతా ఉన్నాం, పోలీస్ కమిషనర్ గారిని కలవబోతా ఉన్నాం, సిపి గారిని కలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం, పొల్యూషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఇవి కాకుండా జెన్కో ఎండి వీళ్ళందరికీ కూడా గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారికి కూడా వినతిపత్రం ఇస్తా ఉన్నాం. గవర్నర్ గారికి కూడా స్పీడ్ పోస్ట్లో పంపించబోతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి కూడా పంపించబోతా ఉన్నాం. డిప్యూటీ సీఎం పొల్యూషన్కి సంబంధించిన ఆయన కూడా పంపించబోతా ఉన్నాం. అందరి అధికారులకి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయబోతా ఉన్నాం. పర్సనల్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి కలెక్టరు, సిపి, గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జెన్కో ఈ 5 సంస్థల దగ్గరికి వెళ్ళి స్వయంగా సోమవారం నాడు మేము వినతిపత్రం ఇచ్చి లారీ యజమానులు కూడా చెప్తాం, మీరందరూ కూడా మీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం. మీరు ఇబ్బంది పడకుండా, మీరు రోడ్డున పడకుండా ముందుగా ఫ్లై యాష్ అంటే యాష్కి సంబంధించి అక్రమంగా నిల్వ ఉంచిన అక్రమంగా నిల్వ ఉంచిన యాష్ని మీ అందరికీ కూడా అందించబోతాం ఉచితంగా. కొన్ని వేల లారీల అక్రమ బూడిదని నిల్వ ఉంచి అక్రమ మైనింగ్ ద్వారా
ఇప్పటి వరకు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఎవరు అందరూ తెలుసు. ఎవరో కేపీ దండుకున్నాడా, లేకపోతే కేపీ బామ్మర్ది పీకే దండుకున్నాడా? కేపీయా పీకేనా? ఎవరు దండుకున్నారో మనందరికీ తెలుసు. కోట్లాది రూపాయలు ఇప్పుడు దాకా బూడిదని లూటీ చేసి అక్రమంగా ఇప్పటి వరకు దండుకున్న పరిస్థితులు లారీ యజమానులు కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఒకసారి గమనించండి, గ్రహించండి. ఏదో జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టాడే, కేపీ పాపం కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాంలే, 4 ఛానల్ పెట్టుకుందాం, ఒక ఫోటో పిచ్చోళ్ళారా. మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను. మీరు తీసుకోండి లీడర్షిప్. ఏ పార్టీ తీసుకున్నా, లేకపోతే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయండి, మేము వస్తాం, సహకరిస్తాం. మన ప్రాంత ప్రజల కోసం ఏదైనా సరే కార్యాచరణ చేయండి, మేము ముందుంటాం. మన లారీ సోదరుల కోసం కొన్ని వందల లారీలు పాపం ఉన్నాయి, ఈ పాటికి అమ్మేసుకున్నారు. మిగిలిన వాళ్ళ కోసం మనం పోరాటం చేద్దాం. ఉచితంగా ఇవ్వాల్సిందే. ఇంతకుముందు ఏ విధంగా అయితే వాళ్ళకి జీవనోపాధి కల్పించారో ఆ విధంగా కంటిన్యూ చేయాల్సిందే. యాజమాన్యం అయినా చేయాలా, కాంట్రాక్టర్ అయినా చేయాలా, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మీకోసం. దీన్ని గుర్తుపెట్టుకోండి. సోమవారం నాడు అందరినీ కలుస్తున్నాం. 48 గంటలు అంటే ఈ డెడ్ లైన్ ఇచ్చారా, లేకపోతే టైం పెట్టారా, ఇది కాదు. అధికారులకు ఇస్తున్నాం. అక్రమంగా నిల్వ ఉంచిన యాష్ మొత్తం కూడా బుధవారం నాడు 10 గంటలకి ప్రజలందరితో కలిసి, మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటారు, మా పార్టీ వాళ్ళు వస్తారు, ప్రజలందరూ కూడా మీరు కూడా రావాలా, ప్రజాప్రతినిధులు రావాలా, మరీ ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా రావాలా, సహకరించాలా. ఎందుకంటే ఈ లూటీ ఎన్ని సంవత్సరాలుగా లూటీ చేస్తూ ఉన్నారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు దండుకున్నారు. అసలు అక్రమంగా మైనింగ్ అక్కడ పెట్టడం కూడా అది తరలించడమే కాదు, అసలు దాన్ని ఏర్పాటు చేసింది ఎవడో, దాన్ని అక్కడ ఉంచింది ఎవడో, దాని మీద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. అక్రమంగా మొత్తం కూడా హైదరాబాద్కి ఎక్కడికో కోట్లాది రూపాయలు లూటీ జరుగుతూ ఉంటే దయచేసి ఈ లారీ ఓనర్లు అందరూ సహకరించండి. మీరు అందరూ రండి, మీకు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడి మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీకు లైఫ్ లాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇక్కడ పుట్టి పెరిగారు మీరు, ఇక్కడ వాళ్ళు జీవనోపాధి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అలో లక్షణం అని చెప్పేసి మీరు అడగాల. ఇది మన గడ్డ. ఇక్కడ వీటీపీఎస్ ఉంది. వీటీపీఎస్లో వచ్చిన బూడిదని ఎవరి దగ్గరకో కేపీ దగ్గరకో పీకే దగ్గరకో పోయి బళ్ళో నాకు లోడ్ ఇప్పించు అని మీరు వాడిని అనుకోవాలా. ఎవడాడు కేపీ, ఎవడాడు పీకే? మనం ఇక్కడ పుట్టావరా స్థానికులం. దయచేసి మీ ద్వారా ఇక్కడ జనాలందరూ కూడా చెప్తాము, ప్రజలందరికీ కూడా చెప్తాము, బాధిత గ్రామాలు మనం, ప్రజలు మనం. ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. దీని మీద పోరాటానికి సిద్ధం కావాలి. అన్ని పార్టీలకు చెప్తా ఉన్నాం, అఖిలపక్షం ఏర్పాటు చేయండి, మీతో పాటు మేము వస్తాం. లేదంటే మేము తీసుకుంటాం లీడర్షిప్, మేము ముందుంటాం, మాతో పాటు మీరు కలిసి రండి. అదేవిధంగా కాంట్రాక్ట్ సంబంధించి 150 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు గాను కాంట్రాక్ట్ కడతాము. ఆ 150 కోట్ల రూపాయలు మొత్తం కూడా వీటీపీఎస్ బారిన అంటే కాలుష్యం బారిన పడుతున్న గ్రామాల మీద ఖర్చు పెట్టాలా. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాల, ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఇవ్వాలా, చెట్లు నాటాలి. పవిత్ర సంగమాన్ని వీటీపీఎస్ యాజమాన్యం
వాడు దత్తత తీసుకోవాలా, వాడు ఇది కాపాడాలా. ఈ రోజున చేతగాని సవటలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే మన ప్రాంతం ఎట్లానే ఉంది. ఏదో వాడేదో పబ్బం కోసం వాడు ఆ పదవి ఎత్తాడు, ఆ చైర్మన్ ఎత్తాడు, ఆ డైరెక్టర్ ఎత్తాడని పబ్బం కట్టుకోవద్దు. జోగి రమేష్ ప్రెస్ మీట్ పెడితే అరే ఆడేవాడో ప్రెస్ మీట్ పెడితే ఆడేవాడో 4 ముక్కలు రాసి సోషల్ మీడియాలో పెట్టొద్దు. నిజమా కాదా ఆలోచన చేసుకోండి. నా మీద విమర్శ చేసేవాడప్పుడు జోగి రమేష్ ఇక్కడ గెలిచాడా? జోగి రమేష్ నిలబడితే గెలిపించామా? ఒకవేళ జోగి రమేష్ ఎప్పుడైనా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తే ఒకవేళ జోగి రమేష్ మీద నిందయ్యాలి. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చాలామంది పాపం లారీ ఓనర్స్కి మద్దతుగా పార్టీలకు అతీతంగా వాళ్ళకి నేనైతే అభినందిస్తా ఉన్నాను. మీరు నిలబడండి. ఇక్కడ స్థానికంగా ఉన్న కేపీని నిలదీయండి. మీరెందుకు రోడ్డు మీద పాపం? మీరెందుకు కేపీనో పీకేనో ఏంట్రా బాబు నువ్వు రారా బాబు, నువ్వెందుకు టెండర్ ఇక్కడ ఓకే చేయించావు? మేమేమో బ్యాంకులు కడతా ఉన్నాం, సూట్ కేసులు ఏమన్నారు, సూట్ కేసులు ఇది వినాలా, సూట్ కేసులు చేతులు మారినాయి. రావాలా కృష్ణప్రసాద్? రావాలా కృష్ణప్రసాద్? దీనికి సమాధానం చెప్పాలా? సూట్ కేసు కృష్ణప్రసాద్కి వచ్చిందా, కేపీకి వచ్చిందా, పీకేకి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెళ్ళిందా, ముఖ్యమంత్రి కొడుకు లోకేష్కి వెళ్ళిందా? ఎవరికి వెళ్ళింది చెప్పాలా? బ్యానర్లు మీరే కదా పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేమేమైనా పెట్టావా? బ్యానర్లు పెట్టింది ఎవరు? సూట్ కేసులు చేతులు మారినాయని చెప్పింది ఎవరు? మీ టెండర్ పిలిచింది ఎవరు? మీ పార్టీ కాదా? మీ ప్రభుత్వం కాదా? దీన్ని ఎవరిని మోసం చేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఏమైపోయాడు? ఎందుకు మా వాళ్ళు రోడ్ల మీదకి రావాలా? ఎందుకు మా వాళ్ళు రోడ్ల చుట్టూ తిరగాల? కొన్ని వందల లారీల యజమానులు పాపం పొట్ట గడవక తుమ్మలపాలెం, గుంటుపల్లి, మూలపాడు ఈ ప్రాంతాల్లో తిరిగి పాపం వాళ్ళు ఎందుకు భోజనాలు పెట్టాలా? సవట సన్నాస నువ్వు మాట్లాడలేవా? నువ్వు పోయి మా వాళ్ళు 400-500 మంది లారీ ఓనర్లు ఉన్నాయా, పొట్టకొట్టొద్దాయా? చంద్రబాబు నాయుడు, లోకేష్ మా వాళ్ళ పొట్టకొట్టొద్దని చెప్పి నువ్వు ఎందుకు అడగలా? నీ డ్రామా తెలుసు, నీ ఎత్తుగడ మాకు తెలుసు. ఓ పక్కనేమో పాపం లారీల యజమానుల్ని మా వాళ్ళ అపశుభం తెలియని రోడ్ల మీద తిప్పుతావా? వీళ్ళు కానీ ఆపితే నువ్వు డంపు, కొన్ని వేల లారీల డంపు నువ్వు అక్కడ పెట్టి అమ్ముకు దొబ్బుతావా? వదిలిదా? నీ తత్తంగం, నీ బాగోతం మొత్తం బయట పెట్ట ఊరుకుంటావు అనుకున్నావా? వేబిడ్జీలు పెట్టి కాటాలు పెట్టి పన్నులు లెక్క ఊరికే వచ్చిన సొమ్ము ఓ పక్కనేమో బీటీపీఎస్ నుంచి బూడిద వస్తుంది. ఆ బూడిద బాగానే మేము అందరం ఇక్కడ గ్రామాల ప్రజలందరూ మేము పడాలా? నువ్వు మాత్రం ఎక్కడో ఏ ఊరది 5 వారం నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటావా? ఏంటి రకం ఇది? మేమేమో బూడిద బారిన పడాలా, మేమేమో అవస్థలు పడాలా, మేమేమో రోగాల బారిన పడాలా. నువ్వు 5 వారం నుంచి టిప్పు టాప్గా వచ్చి నువ్వు కేపీ పీకే ఇద్దరు కలిసి మొత్తం లూటీ చేసి ఇక్కడ డబ్బులు పెట్టి అమ్ముతారా? తెలుగుదేశం పార్టీ వాడు కూడా చెప్తా ఉన్నాం, ఈ కృష్ణప్రసాద్ చేసే దుర్మార్గాన్ని అడ్డుకోండి రా బాబు, అడ్డుకోండి. చెప్పలేరా మీరు చంద్రబాబు నాయుడికి? చెప్పలేరా మీరు లోకేష్కి? మీరు కూడా ఇక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీలో. పదవుల కోసం ఏదో పదవి ఎత్తాడు, ఏదో పదవి ఎత్తాడు. ఏంది పదవి ఇచ్చేది? ఆడి పదవి ఎత్తి మీరు తీసుకోవడం ఏంది? మీరు తొత్తులుగా మారటం ఏంది? దోసుకుపోతాం. మా దగ్గర దోసేసాడు, మిమ్మల్ని పోటు పొడిచేశాడు. ఫస్ట్ మిమ్మల్ని పొడిచి మా దగ్గరికి వచ్చాడు, మమ్మల్ని పొడిచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు, మళ్ళీ మిమ్మల్ని పొడిచి మీ పక్కనే ఎవరైనా ఉన్నాడు ఆడి దగ్గరికి పోతాం.
అటువంటి రోడ్డుకి మీరు వత్తాసిందిరా బాబు. దయచేసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నా నా మీద. అమ్మ కూడా క్షమించదు మిమ్మల్ని. నా మీద కన్నా ప్రెస్ మీట్ ఎవరైనా పెడితే అమ్మ కూడా క్షమించదు. గుండెల మీద చేసుకొని జోగి రమేష్ మీద ప్రెస్ మీట్ పెడతాం నిజమా కాదా తప్ప కరెక్టా అని ఆలోచన చేసుకుని ప్రెస్ మీట్ పెట్టండి. లేదంటే నాతో పాటు కలిసి రండి. మన ప్రాంతం లేదా మీరు లీడ్ తీసుకుంటారా? ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు, తెలుగుదేశం లీడర్ చెప్తా ఉన్నారు, సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరు లీడ్ తీసుకోండి. మీ అమ్మట మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మీతో పాటు కలిసి వస్తాం. మంచి చేయడం కోసం, మన ప్రాంత ప్రజలను రక్షించడం కోసం, మన ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్లని, లారీ ఓనర్లని కాపాడటం కోసం మీరు బాధ్యత తీసుకోండి. ఎవరైనా ఏ పార్టీ అయినా పర్లా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, కమ్యూనిస్ట్ అయినా, కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్. ఇవన్నీ కూడా రేపు సోమవారం నాడు కలెక్టర్, సిపి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జెన్కో ఎండి, నేషనల్ గ్రేడ్ ట్రిబ్యునల్ సిపి గారు చెప్పారు. ఇవందరినీ కూడా కలవబోతా ఉన్నాం సోమవారం. బుధవారం నాడు డంపు ఎక్కడైతే అక్రమ బూడిద ఉందో ఆ బూడిద మొత్తం కూడా స్థానికంగా ఉన్న మా అన్నదమ్ములైన లారీ యజమానులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.